ఒకరు తెలిసిన వాళ్ళు కలిసే ఛాన్స్ ఉండొచ్చు అనక తెలియదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. నా జోన్లో ఉన్నప్పుడు ఇట్లా సూపర్ ఎగ్జైట్ అయినా, ఛాన్స్ ఉంటే ఒక ఫోటో దిగుదాం కదా, చిన్నప్పటి నుంచి అడ్మైర్ చేస్తాను నేను ప్రభాస్ అని. తెలియని అన్కండిషనల్ లవ్ ఉంటుంది నాకు. ప్రతి మూమెంట్ ఇష్టం ప్రభాస్ అని ఏది చేసినాను అనిపిస్తుంది. సో అట్లా అడిగిన మళ్ళీ నేనే ఫోన్ చేసి ఈ సినిమా రాకముందు ఇది నేను అనేది రొమాన్స్గా అనేది అసలు నాకు అది నా దగ్గర రాకముందు అలా అనిపించింది. ఇదే ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ప్రభాస్ అనేది ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు, ఏదో ఒకరోజు మనం చేసిన వర్క్ కనిపించినప్పుడు కలిస్తే వస్తుంటుంది కదా అనుకున్నాను. అట్లా అనుకున్న తర్వాత ఇప్పుడు ఛాన్స్ కూడా రాలే. హలో 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 ధీరజ్ ఫ్రమ్ M9 ఎస్. సో ఎలా ఉన్నారు, హౌస్ లైఫ్? ఎక్స్ట్రాడినరీ ఉన్నాను. ఓకే, యా గుడ్. గుడ్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ గుడ్ ఫర్ యూ కదా, అంటే నో ఇట్ షుడ్ బి మోర్ దెన్ గుడ్ ఫర్ యూ. యా హ్యాపీ. ఓకే, సో మీ పోస్టర్స్ డిజైన్ బాగుంది, లైక్ ఆ 2 states ఫీల్ ఇస్తుంది బేసిక్గా. సో బోత్ హైదరాబాద్ అండ్ చెన్నై కొలాబరేషన్ అది. సో అంటే మేము ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ టుడే సినిమాకి సంబంధించిన కాంటెంట్ ఏమి చూడలేదు. లైక్ సాంగ్స్ రిలీజ్ అయ్యే, దర్ ఇస్ అ టీజర్, బట్ వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద ఫిలిం. సో వాట్ ఈస్ రోమాంచకం అబౌట్? ప్రేమ, హాస్యం, ఉత్కంఠ, త్రూ అవుట్ ఫన్ రైడ్. ఓకే, చూసినంతసేపు అంటే డెఫినెట్లీ భద్రకాళి బ్యానర్ నుంచి వస్తే ప్రీవియస్ ఫిలిమ్స్ తోని ఒక ఇమేజ్ ఉంటుంది కదా మనకి, దానికి భిన్నంగా ఉంటుంది. అంటే ఆపోజిట్ ఉంటుంది. ఫుల్ అరే ఎంత ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కూర్చొని ప్యూర్ ఎంటర్టైనర్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నా ఫీలింగ్. ఓకే, రోమాన్స్గా అంటే డెఫినెట్లీ కొత్త పదం. రోమాలు నిక్కబుడ్చుకోవడం పదం కొత్తదైనా దాని త్రూ వచ్చే మీనింగ్ అయితే ఎక్సైటింగ్. రోమాంచితంకే మీనింగ్ అదే. ఓకే, అంటే నాట్ అబౌట్ ద టైటిల్ ఆర్ సంథింగ్, అంటే వాట్ ఈస్ ద ఫిలిం అబౌట్? అంటే ఈజ్ ఇట్ అబౌట్ ఎ సింపుల్ ఒక లవ్ స్టోరీ? మ్యూజికల్ డ్రామా. మ్యూజిక్ మస్తు ఉంటుంది ఇందులో. నాకు ఫుల్ నచ్చింది. వాసుకి వైభవ్. యా, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ సెన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనిపించింది నాకు వాసుకి వైభవ్. ఈ సినిమాలో పాటలు కానీ బీజిఎం కానీ చాలా కొత్త సౌండింగ్ ఉంటుందని. ఇప్పుడు రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా ఏదో ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అయ్యింది అనిపించింది. సినిమా అంతా అది విజువల్ అలాగే ఉంటుంది, పర్ఫార్మెన్సెస్ అలాగే ఉంటాయి, డైలాగ్స్ అంతా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది సినిమా అంతా. అండ్ ఇదంతా హాస్యంతో ఎక్కువ ఉంటుంది. ఓకే, ఏంటి ఉత్కంఠ పాయింట్ ఏంటి చెప్పండి? క్యూరియాసిటీ. దాని మీనింగ్ చెప్పండి. వాట్ ఈస్ ద క్యూరియాసిటీ పాయింట్ ఇన్ ద ఫిలిం? అంటే ఈ ఇద్దరి మధ్యలో కొంచెం కొంచెం ఆడియన్స్కి అయినా ఇద్దరులో అయినా అదే కొంచెం ఫ్రస్ట్రేషన్ మజా వస్తుంది అదంతా. ఇప్పుడు నేను టెన్షన్ అయినా, నేను ఫ్రస్ట్రేట్ అయినా, ఏం చేసినా మీరైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ స్టోరీ అలాగా లైక్ ఇద్దరి మధ్య ఈగో క్లాష్ కైండ్ ఆఫ్ ఉంటుందా, లేదంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్సా? వాట్ ఈస్ ఇట్ అబౌట్? అంటే లవ్ స్టోరీ కదా, అది చెప్పలేమే, చిన్న ఉంటుంది అది. అది చెప్తే మళ్ళీ ఎక్సైట్మెంట్ పోతుందని. ఓకే, అంతే. అది చాలా థిన్ పాయింట్ లా ఉంటుంది. కానీ నేను నా ఫ్రెండ్స్ ఈ పిల్ల కోసం ఏదైతే కింద మీద అయితే ఉంటామో అది ఆ రైడ్ అంతా మీకు ఆ ఫన్ క్యూట్ రైడ్ లా ఉంటుంది. ఓకే, ప్యూర్ బడీ కామెడీ వైబ్ అనొచ్చు. ఓకే, బడీ కామెడీ అని చెప్పి నిన్న ప్రణయ్ కూడా అన్నారు కదా. ఓకే, అంటే ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో ఒక ఫ్రెష్నెస్ అనేది ఉండాలి. ఇట్ షుడ్, అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద టొనాలిటీయా లేదంటే జోగ్రఫీ అనే కాదు, ఇట్స్ అబౌట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిలిం యాజ్ వెల్. సో ఆ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిలిం అనేది లైక్, బికాస్ ఇప్పుడు వేణుగోపాల్ ఇంతకుముందు ఏ వర్క్ చేస్తారని తెలియదు కాబట్టి వాట్ ఈజ్ ఇట్ కమింగ్ అవుట్ అనేది ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ నో అయితే క్లారిటీ లేదు. హోప్ ట్రైలర్తో ఆ క్లారిటీ వస్తుందేమో. నేను చూసా, నాకు మస్తు ఎంజాయ్ చేసాను కదా. ఓకే, సో అంటే ఇప్పుడు రోమాంచకం గురించి నేను ఇంకా ఏం మొత్తం చూడలేదు కాబట్టి దాని మీద కరెక్ట్ పర్స్పెక్టివ్ రావట్లేదు. ఇది ఎట్లాంటి వైబ్ అనేది కదా క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ, ట్రైలర్తో అది క్లియర్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన మాటలు కూడా మీకు అందులో మ్యాచ్ అవుతా ఉంటాయి. అంటే ఏం సినిమా చూడబోతున్నా అనేది మీకు ఫిక్స్ అయిపోయి ఉంటారు. వెరీ క్లియర్ ఉంది. ఓకే, సో ఈ సినిమా జియోగ్రఫికల్గా లైక్ యూ బిలాంగ్ టు చెన్నై, దెన్ దిస్ గైస్ బిలాంగ్స్ టు హైదరాబాద్ కదా. సో ఆ జియోగ్రఫికల్గా తీసుకునేటప్పుడు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ లైక్ యువర్ ఓన్ ఫోర్టే. సో దిస్ ఈజ్ నాట్ సంథింగ్ మీరు ఏదో కొత్తగా ఇప్పుడు మిమ్మల్ని ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ అర్బన్ నేచర్ అనేది తీసుకురావాలి తప్పితే కాదు. నేను 6 నెలలు రిహార్సల్ చేసిన దీంట్లో నా డైలాగ్. ఇప్పుడు నేను ఇంతకుముందుకు ఎప్పుడు యాక్టింగ్ చెప్తున్నాను, పర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ సెటప్ ఇక్కడే అన్నప్పుడు కొంచెం ఫ్రీ అయిపోతుంది బ్రెయిన్. పర్ఫార్మెన్స్ అయితే 6 నెలల రిహార్సల్స్లో నేర్చుకుంది ఏంటంటే, నేను ఇంతకుముందుకు ఎప్పుడు కామెడీ నవ్వించేలాగా ఎప్పుడు యాక్టింగ్ చేయలేదు.
ఫుల్ త్రూ అవుట్. ఈ సినిమా అలా చేసిన. దాంట్లోకి పోవడానికి ఇప్పుడు నేను మాట్లాడిన నా బాడీ లాంగ్వేజ్ ఆ కామెడీ వైబ్కి రాదేమో అనిపించేది. కానీ ఈ వేణు అన్నని కలిసినాక నా లోపలికి వెళ్ళి నా లోపల ఇట్లా ఇంత కామెడీ కూడా ఉందా అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎనర్జీ సీన్స్ ఉన్నప్పుడు అట్లనే ఉంది, ఎమోషన్ సీన్స్ ఉన్నప్పుడు అట్లనే ఉంది. నేనే కొత్తగా అవుపడుతున్నా కదా అనిపించింది నాకు. అది డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు వేణు అన్న. ఓకే. అండ్ సందీప్ అన్న కూడా అదే అన్నాడు. సినిమా చూసి ఫస్ట్ కాపీ రాగానే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్లు చేశారు మీరు అందరూ, అసలు షాక్ అయినా అని అన్నాడు. అరే థ్యాంక్ యూ, గ్రేట్ కాంప్లిమెంట్ అనిపించింది. అంటే నేను నా ఫ్రెండ్స్ కానీ అంతే కాదు, ఖతర్నాక్ చేశారు. ఉపేంద్ర సార్ ఉన్నారు కదా, మరాఠీ యాక్టర్. యా, ఆ సార్ కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తారు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అన్న ఫీలింగ్. ఓకే. సో వాట్ వాజ్ యువర్ ప్రిపరేషన్ అవంతిక టు ప్లే దట్ చెన్నై గర్ల్? అంటే the character itself is little energetic. Okay. Or Does it have a Telugu connect as well? yeah, Okay. yeah. అంటే యా తమిళ్ సారీ So, తమిళ్ తెలుగు Tamil settled Telugu family ఎలాగా నో in the film? బ్యాక్ స్టోరీలో అయితే అట్లాంటిదే. అంటే ఆ తెలుగు నేటివిటీ అనేది కనెక్ట్ ఉండాలి ఎక్కడ కంప్లీట్గా ఒక తమిళ అమ్మాయిని తీసుకొచ్చినా ఇబ్బంది. అందుకని ఓకే. సో వాట్ వాజ్ యువర్ ప్రిపరేషన్ ఫర్ దట్? అంటే ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ చేయాలని నాకు లైక్ ముందు ఐ థాట్ అబౌట్ ఇట్. సో ఇలాంటి క్యారెక్టర్ అంటే అంటే చూస్తేనే అర్థమవుతుంది ఆల్మోస్ట్. అంటే ఫుల్ ఎనర్జెటిక్ ఆర్ ఉంది అంటే చూడాలి. క్యూట్ బబ్లీ వైబ్ లో అంటే లిటిల్ డిఫరెంట్, నాకు అది చాలా ఇష్టం చేయడానికి. సో యా. ఓకే. బట్ ఈజంట్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన క్యూట్ బబ్లీ రోల్ అనేది పరిమళ అండ్ కోలో కూడా ఇంచుమించుగా ఆ వైబే ఉంటుంది కదా? అవును, కానీ అక్కడ సీరియస్గానే అవుతుంది. అది ఆడియన్స్కి కామెడీ లాగానే అవుతుంది. అది లైక్ లిటిల్ మోర్ కామెడీ చేస్తున్నది. ఓకే. ఇక్కడ ఇది డిఫరెంట్, ఇక్కడ అది లవ్ స్టోరీ ఆ థింగ్తో కాదు. అంటే ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి సంబంధం లేదు. ఓకే. ఓకే. మీరు ఆ పరిమళ అండ్ కో డబ్ వర్షన్ చూసుకున్నారా మీ డబ్బింగ్? చూసుకున్నా వేరే లాంగ్వేజెస్ లో కూడా అయింది. లేదు కాదు, అదే ఓటీటీ రిలీజ్ అయినా నేను పడబడాని రీల్స్ చూస్తున్నా. అంటే చాలా మంది నన్ను మెన్షన్ చేస్తున్నా, అమ్మో నన్ను అందరూ చంపేస్తున్నా. లేదు, బేసిక్గా తిన్నది కొంచెం ఒక యంగర్ సిస్టర్ క్యారెక్టర్ అనమాట. సో అందుకని డబ్బింగ్ లో ఏం చేశారంటే ఇంకా చిన్న పిల్ల, ఒక 10th క్లాస్ పిల్ల అట్లా ఉంటుంది కదా, ఆమెతో చెప్పించారు. సో అది ఎంత ఆక్వర్డ్ ఉండిందంటే చూడడానికి నాకు. కానీ షీ డిడ్ ఇట్, అంటే ఎవరైనా చేసుకున్నారో అది మంచిగానే చేసాము. కానీ నాకు లేదు, ఈవెన్ ఐ కుడెంట్ డు. నో, ఇట్ వాజ్ లైక్ నేను చూడలేదు, అలా ఉంది. అది ఎలా అయిపోయిందంటే ఏదో కామికల్ ఉంటాయి కదా లోనీ ట్యూన్స్ లో క్యారెక్టర్స్ లాగా చిన్న క్యారెక్టర్ మరి చిన్న. అంటే ఐ డిడ్ ఎక్స్పెక్ట్ దట్. అంటే తమిళ్లో అయితే నా వాయిస్ నేను డబ్ చేశాము. సో ఆ దానికి ఫుల్ కాంట్రాస్ట్ గా ఇక్కడ అయిపోయింది. షాక్ నేను. లేదు అంటే మేము బేసిక్ ఇంట్లో ఏంటంటే డబ్ వర్షన్ ఉంటే చూడండి అంటారు. నేను మమ్మీ చూడడానికి నేను ఒక 5 minutes స్టార్ట్ చేశా. ఫస్ట్ ఈఎంఐ ఇలా డైలాగ్సే ఉంటాయి అనమాట. అన్ని డైలాగ్స్ చూసి వద్దులేదు, తమిళ వర్షన్ చూద్దాం ప్లీజ్, ఇది వద్దు. అయ్యో. బట్ హౌ డిడ్ యూ టేక్ ద రిసెప్షన్ ఆఫ్ పరిమళ అండ్ కో? యా, ఇట్ వాస్ గుడ్. అంటే ఇట్ వాస్ యాక్చువల్లీ డిఫరెంట్. నాకు ఆల్వేస్ ఒక ఫ్యామిలీ డ్రామా సంథింగ్ అలాంటి ఒక పాట అవ్వాలని కూడా ఉంది. సారీ. సో అది ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో కామెడీ చేయడం నాకు ఇట్ వాస్ మై ఫస్ట్ ట్రై. ఓకే. బట్ దెర్ ఈస్ ఎ క్రిటికల్ థింగ్ యాజ్ వెల్ అబౌట్ ద ఫిలిం కదా, లైక్ దెర్ ఈస్ సమ్ బ్యాక్లాష్ ఫర్ ద ఫిలిం యాజ్ వెల్ అబౌట్ ద క్యారెక్టర్ నేమ్స్ ఇన్ ద ఫిలిం, specifically about the character names, because the names are after Nayanthara's kids and all, so it was like a trolling for them. Yeah. So how did you take that? నేను అలా చూడలేదు. మీరు చూడలేదు, బట్ దట్స్ హౌ ద సోషల్ మీడియా పీపుల్ కన్సీవ్డ్ ఇట్ కదా, లైక్ హౌ ఆర్ యూ ఏబుల్ టు టేక్ దట్? అంటే అది మనతో కాదు, దానిలో మన అదే వేరే క్యారెక్టర్ నేమ్స్ స్టిల్.
సో ఈవెన్ ద డైరెక్టర్ వాజ్ బ్యాష్డ్ బ్యాడ్లీ ఆన్ ద సోషల్ మీడియా. నేను అలా అంతా మీరు చెప్తున్నలాగా నేను చూడలేదు. ఓకే 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 ఎందుకంటే దో ఫిలిం గాట్ ఏ డీసెంట్ రిసెప్షన్ ఇన్ ద థియేటర్స్ అండ్ ద ఓటీటీ ప్లాట్ఫామ్, దట్ వాస్ సంథింగ్ దట్ వాస్ గాట్ అరే టూ మచ్ అటెన్షన్ ఇస్తున్నారేమో ఈ కైండ్ ఆఫ్ ఒక చిన్న పర్సెప్షన్కి అని అనిపించింది అనమాట. మీరు చెప్పినా నేను చూడలేదు, బట్ నార్మల్లీ ఫిలిం తర్వాత అండ్ ఆల్సో ఓటీటీ తర్వాతనే ఇక్కడ తెలుగు అందరూ చాలా చూసి అలా చూసా. అండ్ ఆల్సో కొంతమంది ఇలా చెప్పారు మంచిగా, అంటే నాకు ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం కామెడీ. సో యా గుడ్. ఓకే సో మీకు గోదావరి గట్టు పైన ఓటీటీ రిలీజ్ తర్వాత అంటే సినిమా మిక్స్డ్ టాక్ వచ్చిన తర్వాత యూ వెంట ఫర్ పాదయాత్రకి వెళ్ళి మొత్తం అంతా అసలు గోదావరి జిల్లాలన్నీ కవర్ చేసి ఎవరికి ఒక సినిమాలు చూపించి ఒక క్యూట్ వీడియో ఉంటుంది ఒక బామ్మకి, ఆవిడ ఎప్పుడు అసలు జీవితంలో థియేటర్కి వెళ్ళి సో ఇదంతా చేస్తున్నారు కదా. సో అంటే మీరు పెట్టే ఎఫర్ట్స్కి వాజ్ ద అవుట్పుట్ ఆర్ వాజ్ ద రిజల్ట్ ఎనఫ్ అనుకున్నారా? ఇప్పుడు ఒక ప్రోడక్ట్కి మనం ఏమేమి చేయాలో మన తరఫు నుంచి నాకేమనిపిస్తుంది అంటే, నేను ఒక సినిమాలో లీడ్ క్యారెక్టర్ లాగా చేస్తున్నప్పుడు మనల్ని చూసి వచ్చే వాళ్ళు ఉంటారు, లేదా టికెట్ కొంటున్నారంటే అది మన కోసమే కదా, లేదా సినిమా బాగుంటుందేమో అని మనం గుర్తుపట్టని వాళ్ళు. సో నేను చేయాల్సిన పని ఓన్లీ యాక్టింగ్ చేసి వెళ్ళిపోవడం కాకుండా నేను దాన్ని డెఫినెట్లీ షోల్డర్ మీద వేసుకొని ముందుకు తీసుకుపోయి అంటే వీలైనంత మందికి సినిమా ఉంది అని తెలియజేసినప్పుడే నా జాబ్ నేను 100% చేసిన అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే తీసుకుంటున్న డబ్బులకి న్యాయం చేస్తున్న ఫీలింగ్. సో ఇంకా దానికి నేను ఏమేమి చేయాలో అన్నీ చేయడానికి ట్రై చేస్తాను. నేను మీరు చూస్తే దానికి యాడ్లు కూడా అంటే కొత్తగా చూపిస్తే ఐబాల్ అవుతుంది కదా ఆడియన్స్ అనేది ప్రయత్నం అంతే. సో ఇంకా చేస్తే సరిపోలేదు, ఇంకా ఏం చేయాలి అట్లా అంతే. అంటే ఉన్నన్ని రోజులు ఆ సినిమా బ్రతికున్నన్ని రోజులు దానికి వీలైన అన్నీ చేయాలి, బ్రతికించడానికి ఇంకా చేయాలి. ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ సెకండ్ వీక్ వరకు కూడా మీరు ఇంకా ప్రమోషన్స్కి అది తిరుగుతూనే ఉన్నారు అసలు. సెకండ్ వీక్లోనే సెకండ్ వీక్ కూడా అదే సెకండ్ వీక్ కూడా అక్కడ గోదావరి జిల్లా సైడ్ అది వెళ్ళి అదంతా ప్రమోట్ చేస్తాం. అయితే అదే మీ ఎఫర్ట్స్కి ఆ రిజల్ట్ అనేది ఈక్వల్ అయిందా? నాకు మంచిదే అనిపించింది. ఇప్పుడు అంత ఎఫర్ట్ చేస్తే అంత వచ్చిందా అనిపిస్తుంది నాకు. 11 crores ఏమో వచ్చింది దానికి, 10-11 మధ్యలో ఏదో ఉంది. సో మంచిగా అనిపించింది నా సినిమా 10 crores వచ్చినట్టు. అంటే దానికి నా ఎఫర్ట్ యాడ్ అయ్యింది, దానివల్ల ఇంక ఇట్లా బూస్ట్ వచ్చింది అంటే సూపర్ కదా. అంటే మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది, స్లాంగ్ డిఫరెంట్గా మాట్లాడినా సూపర్ సాటిస్ఫైడ్. అంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు నాకు మెయిన్ హ్యాపీ ఏమనిపించింది అంటే, మేము ఫేమస్ ఎక్కువ తెలంగాణ సైడ్ యూత్ ఆ వైబ్ చిల్లయ్యారు దానికి. ఇప్పుడు నా ప్రోడక్ట్కి కొత్త కస్టమర్స్ వస్తున్నారంటే నేను హ్యాపీ కదా. ఇప్పుడు దీనికి నాకు ఆంధ్ర నుండి ఫ్యామిలీస్, ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా అంత ఫ్యామిలీస్ ఈ వైబ్ ఇవ్వాలి. సో వీళ్ళు నాకు కొత్త ఆడియన్స్ కదా. సో డెఫినెట్లీ అది నాకు సూపర్ సాటిస్ఫై చేసింది ఆ సినిమా. అట్లా ఓకే, ఒక కొత్త సెట్ ఆఫ్ ఆడియన్స్ని సంపాదించుకోగలిగారు. అదే ఇందాక అన్నట్టు మన ప్రోడక్ట్కి కొత్త కస్టమర్స్ వస్తే సూపర్ కదా. ట్రూ. ఓకే, సో ఇప్పుడు వాట్ ఆర్ యూ స్టడీయింగ్ నౌ? నేను ఇప్పుడు 3rd year BLLB. LLB. ఓకే, సో స్టిల్ స్ట్రైవింగ్ ఫర్ పాలిటిక్స్? టైం ఉంది అంటే లో తెలుసుకోవాలని ఉంది. కానీ చాలా ఇంట్రెస్ట్ అని చెప్పినావు కదా పాలిటిక్స్. అవును, మీతోనే చెప్పాను నేను. మీతో కూడా అన్నారా? యా స్టిల్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ వీ హ్యావ్ టైం. ఓకే, బట్ అంటే అండర్స్టాండింగ్ ఏం మారలేదా ఈ టైంలో, ఈ గ్యాప్లో, ఈ లాస్ట్ 1.5 yearలో అబౌట్ ద పాలిటిక్స్ కానీ లేదంటే అబౌట్ ద సొసైటీ కానీ? డోంట్ యూ హ్యావ్ డజంట్ ద మైండ్ సెట్ ద ఐడియాలజీ చేంజ్డ్? ఐ నో అంటే తెలుసు, కానీ నాకు ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ సంథింగ్ టు పీపుల్ అది మంచిదే కదా. సో ఇప్పుడు లా అయినా కూడా ఇట్ ఈస్ లిటిల్, అంటే చదువుతున్నప్పుడు మనకి చాలా చాలా తెలుస్తుంది అంటే ఏం జరుగుతుంది. లాకే తెలుసు వాట్ లైక్ ద పీపుల్, లైక్ మనం చదువుతున్నదిలోనే మనకి తెలుసు ఏమేం జరుగుతుందని. సో ద ప్రాసెస్ ఇస్ డిఫికల్ట్. అండ్ ఇప్పుడు నాకు అలాంటి చేంజ్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ అంటే ఇట్స్ గుడ్ అని నేను నమ్ముతున్నాను. సో అది మెల్లగానే ఐ కెన్ ఆల్సో డూ. ఇప్పుడు చదువుతున్నాను, సో అన్నీ తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు అయితే గోల్ అది, అన్నీ తెలుసుకోవాలని ఉంది.
సో స్లోలీ మేబీ వెరీ స్లోలీ అది ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు బ్రింగ్ సంథింగ్ అంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. బట్ యూ హ్యావ్ ఎ వెరీ డిఫరెంట్ పర్సెప్షన్ అబౌట్ ద సొసైటీ యాజ్ వెల్ కదా నందిక. యూ స్పెసిఫికల్లీ యూ సీ ద సొసైటీ ఇన్ ఏ వెరీ డిఫరెంట్ జోన్. ఇన్ ఎ డిఫరెంట్ జోన్. అంత డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఏముంది అదే అంటే like you don't see the things like we see in a regular basis. Like why? you see for empathy. I know. You seek empathy. మీరు ఎలా చెప్తున్నారు అది? అంటే you seek for empathy in each and every format or each and every scenario. That's something very rare కదా. So how are you able to find empathy in each and every scenario? కష్టం. ఇప్పుడు నా క్యారెక్టర్తో ఇక్కడ ఉన్నది ఆర్ జనాలతో ఉండడం ఇస్ ఆల్సో వెరీ కష్టం, వెరీ డిఫికల్ట్ ప్రాసెస్, లైక్ వెరీ డిఫికల్ట్. కానీ యా ఐ థింక్ ఐ విల్ ఆల్సో చేంజ్ ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ డే. పీపుల్ డూ చేంజ్ కదా విత్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నేను చెప్తా, లాస్ట్ ఇయర్లో ఈ ఇయర్కి చాలా డిఫరెన్స్ ఉంది నాకు పర్సనలీ. సో ఐ థింక్ ఇట్స్ అ చేంజ్. అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది. ముందు అయితే లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ లిటిల్ మోర్ లైక్ వెరీ మచ్ ఎంపథెటిక్ నేను. అంటే అజ్జుక్ బుజ్జు బాళ్ళు అలా ఉండదు నేను. అంటే అయ్యో పావం అది ఇది వాళ్ళు ఏదైనా చేస్తుంది, సరే ఓకే ఐ విల్ ఓన్లీ అడ్జస్ట్ అలా ఉన్నది. లైక్ మోర్ లైక్ చాలా చేంజ్ అయింది లైక్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్. ఓకే, ఈ లాస్ట్ ఇయర్లోనే కొంచెం పెద్ద so you చేంజ్ became a అయింది. tough person now? ఇప్పుడు తక్కువ ఎంపతి ఫీల్ నాట్ టఫ్ పర్సన్ మేబీ, బట్ ఐ కెన్ జస్ట్ అడ్జస్ట్ అండ్ మేబీ లిమిట్ తర్వాత ఐ కెన్ ఓకే డూ ఇట్. అంటే బిఫోర్ అయితే ఆ లిమిట్ లేదు, నాకు బౌండరీ లేదు. బికాస్ బౌండరీ నాకు పెట్టడానికి నాకు వెరీ మచ్ కష్టం. దట్ వాజ్ మై నెగటివ్ థింగ్. Side effect. యా లైక్ బౌండరీ పెట్టడం ఆర్ లిమిట్, కొంచెం బౌండరీ పెట్టాలని చాలా కష్టం నాకు చేయడానికి. ఇప్పుడు అయితే ఐ డోంట్ ఈవెన్ కేర్. ఇప్పుడు అంటే నా క్లోజ్ నా సరౌండింగ్స్లో ఉన్న పీపుల్ ఉంటుంది కదా, అది వాళ్ళ పోయినా కూడా ఇప్పుడు ఐఎమ్ లైక్ ఓకే వెళ్ళిపో అలాంటి పోయినా కూడా అంటే మీనింగ్ మారిపోయింది కానీ పోయినా అంటే పోయినా నో నాట్ ఇన్ దట్ సెన్స్, నాట్ ఇన్ దట్ సెన్స్. విడిపోయినా మరి నార్మల్గా పోయినా ఏం చెప్తారు? విడిపోయినా. యా అదే నా నుండి విడిపోయినా అదే. సో విడిపోయినా కూడా ఆర్ ఇప్పుడు నేను చెప్పాక కూడా వెళ్ళిపోయినా అర్థం కాలేనా కూడా యా. సో అలా వెళ్ళిపోతున్నా అంటే వెళ్ళిపో అంతే. అంత బాధగా ఇప్పుడు కొంచెం తగ్గింది, నాట్ కొంచెం వెరీ మచ్ తగ్గింది. Okay. ఓకే అలా అయింది, అంటే లైఫ్తో మూవ్ ఆన్ అవుతున్నా. సో ఐ థింక్ ఇట్స్ అ డ్రాస్టికల్ చేంజ్. ఓకే ఓకే సో అలానే ఇప్పుడు జస్ట్ 20. సో ఇంకా ఉంది పాలిటిక్స్ వస్తున్న టైంకి నేను ఇలా చేంజ్ చేసి వస్తాను. ఓకే, అప్పటికి ఎన్ని పర్సెప్షన్స్ మారుతాయో. అవును. ఓకే, సో సుమన్ అంటే ఇప్పుడు ఒక సినిమా జనాలకు తీసుకెళ్ళడానికి మీరు మ్యాక్సిమం ఎంత పుష్ చేయాలో అంత పుష్ చేస్తుంటారు. అంటే ఇది ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసం కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులకి తీసుకెళ్ళడానికి అనేది మీ ఎఫర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు రోమాంచకం అనే సినిమాని మీరు ఒకవేళ జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు అది మళ్ళీ ట్రయల్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది, అట్లా కాకుండా ఇప్పుడు ఇది ఎలాంటి సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఇట్ విల్ క్యాటర్ రోమాంచకం? 6 to 60 అండ్ ఇది మాస్ క్లాస్ అట్లా కూడా కాదు. ఓకే, ఈ సినిమా ఇది ఇప్పుడు ఫన్ ఫిలిం ఎవరైనా చూడొచ్చు కదా. ఇప్పుడు ఫన్ ఫిల్మ్ చూస్తే మనం మమ్మీకి చూపిస్తాం, డాడీకి చూపిస్తాం, ప్లస్ ఫ్యామిలీకి చూపిస్తాం, ఫ్రెండ్స్కి చూపిస్తాం. మనకు మాస్ ఫ్రెండ్ ఉన్నాడు, మాస్ ఫ్రెండ్ చూసినంతసేపు నవ్వంటాం, క్లాస్ ఫ్రెండ్ ఉన్నాడు అంటాం. సో ఫుల్ ఆ ఫన్ వైబ్లో సెటప్ అయిన సినిమా ఎవరైనా చూడొచ్చు అని ఫీలింగ్. ఓకే, బట్ అంటే మీరు జనాల్లోకి ఎలా అదే అంటాడు ఇప్పుడు నెక్స్ట్ ప్రమోషన్స్లో ఇది అందరు కలిసి మంచిగా చూసే సినిమా అని. నాకు అన్న నోటి నుంచి వింటుంటే చాలా సౌండింగ్ మజా వస్తుంది అనిపిస్తుంది. అంటే మీరు జనాలకు ఎలా తీసుకెళ్తారు దాన్ని? ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు మేము ఫేమస్కి మొత్తం బ్యాండ్ బాజా భారత్ అన్నట్టు ఉండే ఫస్ట్ అంతా కూడా. సెకండ్ దానికి యూజ్ మోర్ ఆఫ్ నాస్టాలజియా, ఆ లిరిలాడ్స్ వాటికి నేను ఎక్కువ లీడ్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రెడ్ పపెట్ కూడా కొత్త ప్రొడక్షన్ హౌస్ కాబట్టి అప్పుడు ఇక్కడ నాకు అది అవసరం లేదనిపిస్తుంది. ఇప్పుడు సందీప్ అన్ననే భద్రకాళి పిక్చర్స్ సందీప్ అన్న ప్రణయం ఏదైతుందో అదే ఇనఫ్ కదా జనాలకు తీసుకుపోవడానికి. తర్వాత డెఫినెట్లీ బాగుందా బాగాలేదా అనేది జనాలు డిసైడ్ చేయాల్సింది. సో డెఫినెట్లీ దీనికి చేయాల్సిన ప్రమోషన్స్ అయితే చేస్తున్నాం.
నేను ఒకటే మాట మా మార్కెటింగ్ టీమ్స్ 24 hours అవైలబుల్ ఉన్నా నేను ఏం చేద్దాం చెప్పండి, నాకేమన్నా ఐడియా వస్తే చెప్తున్నా వాళ్ళకి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం. అండ్ డెఫినెట్లీ అన్ని షూట్ చేస్తున్నాం. ఇప్పుడు 2 weeksలో ఉంది కదా, అన్నీ రిలీజ్ అవుతుంది. ఓకే, బట్ ఏదైనా ఫార్మాట్ అయినా ఫిక్స్ అయ్యా? ఫార్మాట్ అనుకోలేదు, ఫ్రాంక్ చెప్తున్నా. ఓకే, కానీ స్టార్ట్ అవుతుంది. ఓవరాల్గా ఏంది ఫార్మాట్ ఉన్నా లేకున్నా ఈ సినిమా ఉందని జనాలకు తెలియజేయాలనేది మెయిన్ ఇంటెన్షన్ కదా, అదైతే ఫుల్ఫిల్ అయిపోతుంది. అదే, కాకపోతే మీరు జనాలకు ఎలా తీసుకెళ్తారు అనేది నాకు మోస్ట్ ఎక్సైటింగ్. క్రాక్ చేయాలి. సో సుమంత్, ఇప్పుడు మీకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్, అంటే ఇప్పుడు ప్రణయ్ రెడ్డి కానీ సందీప్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే ఓకే థియేటర్లకు జనాలు తీసుకురావడం వరకు మాత్రమే. ఓకే, మా ఫలానా సినిమా ఉంది, September 3rd రిలీజ్ అవుతుంది, September 2nd ప్రీమియర్స్ ఉన్నాయి, రండి మా సినిమా. థియేటర్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఆ 2.5 hours కూర్చోబెట్టి ఎంగేజ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో ఆ బాధ్యతని యాజ్ అన్ యాక్టర్ యు ఆర్ ఆల్వేస్ ఎ గుడ్ పర్ఫార్మర్. మీరున్న 2 మూవీస్లోనే చేసిన 2 మూవీస్లోనే ప్రూవ్ దట్. కానీ ఇప్పుడు ఏంటంటే లైక్ ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, ఇట్ ఈస్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఒక స్టార్ అంటారా, యాక్టర్ అంటారా, వాట్ ఎవర్. సో రోమాంచకంతో ఆ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుందా? జరగాలనేది ప్రయత్నం బ్రో. ఎట్లా అంటే దీంట్లో కొత్తగా కనబడ్డేమో కాదు, డెఫినెట్లీ అవి విలేజ్ క్యారెక్టర్స్ చేసిన ముందు ఇందులో ఇట్లా కొంచెం అర్బన్ వైబ్లోకి రాగానే వెంటనే అట్రాక్ట్ అయిపోరు కదా. డెఫినెట్లీ దాని క్యారెక్టర్కి సంబంధించిన వర్క్ ఘోరంగా చేసినాం. దీంట్లో డైలాగ్ డెలివరీ కానీ, మాట్లాడే విధానం కానీ, పర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్, దీనికోసం నా పార్ట్ వర్క్ ఏదైతుందో సినిమాకి చేయాల్సింది, దానికి నేను రోజు 18 గంటలు దాని మీద దిమాగ్ పెట్టేసినాం. అట్లా 6 months చేసినాం. సో సినిమా షూట్లో వీళ్ళు మొత్తం ఇదే. సో చూసినాక అవుట్పుట్ ఓవరాల్గా అది కాదు. సో చూసినాక డబ్బింగ్ చెప్తున్నప్పుడు అనిపించింది, అమ్మ నేనే చేసిన ఇట్లా యాక్టింగ్ అని. అంటే కొత్తగా చేసిన నా ఉద్దేశం, అది ఫుల్ నచ్చాలనేది ఇంటెన్షన్. ఇట్లా అంటే నాకు నేను కొత్తగా అవపడ్డా అనిపించింది. నేను పోయినా నాకు థ్యాంక్ యూ చెప్పిన, అరే మస్తు ఉందన్నా, ఇట్లా నాకు మస్తు నచ్చింది అని. అండ్ సేమ్ కాంప్లిమెంట్స్ సందీప్ అన్న, ప్రణయ్ అన్న, టీమ్మేట్స్, చూసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో సినిమా అందరు ఇస్తుంటే అరే చేసిన కష్టం వృధా అవ్వట్లేరా అన్న ఫీలింగ్ వచ్చింది. రేపు September 3rd మీరందరూ కూడా చూసి అదే ఇవ్వాలని, అట్లా అంటే ఆ రిజల్ట్ వస్తే బాగుండు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, దానికోసం వెయిట్ చేస్తున్నా. ఓకే, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ యాక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది అయిపోయింది విత్ 2 films. కొత్తగా ఏం చేస్తున్నాం అనేది. సో ఇప్పుడు ఒక స్టార్ ఎస్టాబ్లిష్మెంట్ కావాలి మీకు, అంటే ఓకే సుమంత్ ప్రభాస్ ఇస్ సో అండ్ సో, ఇప్పుడు అది ఆ Tier 1 Tier 2 ఇవన్నీ కైండ్ ఆఫ్ పక్కన పెట్టేస్తే ఒక స్టార్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాల్సిన ఇది ఉంది కదా. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు నాట్ జస్ట్ రోమాంచకం, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే XXL కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అనే కావచ్చు, ఇవి మిమ్మల్ని అంటే ఒక ప్లేస్మెంట్ లాగా లేదంటే ఒక చూస్తే ఇప్పుడు వేర్ విల్ యూ బీ సిచ్యువేటెడ్ అనుకుంటున్నారు? ఒక స్పెసిఫిక్ డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ రిసీవ్ ఇట్. ఇప్పుడు ఈ సినిమా వచ్చినాక ఇది ఎంత కలెక్ట్ చేస్తుందో సినిమాని మనం చెప్పలేం. ఒక సినిమా కలెక్ట్ చేస్తుందంటే డెఫినెట్లీ జనాలు అందరికి నచ్చిందనే కదా ఇంటెన్షన్, నేను నమ్ముతా ఓవరాల్గా అయితే. సో నచ్చి చూస్తున్నప్పుడు ఇప్పుడు ఆ కలెక్షన్ మనం పెడుతుంది కదా స్టేజ్లో, సో అది నేను ఇప్పుడే గెస్ చేయలేను. మంచి కలెక్షన్ కదా, మంచి ప్లేస్లో పెట్టాలి అని కలెక్షన్ అని కదా, అది ఎక్కడ పోయి అవుతుందో నాకు తెలియదు కాబట్టి ఆ స్టేజ్ ఎక్కడ పోయి ఉంటుందో గెస్ చేయలేకపోతున్నా. కానీ మంచి పొజిషన్లో ఉండాలనేది ఇంటెన్షన్. ఓకే, ఓవరాల్గా ఇక్కడే బ్రతకనీకి వచ్చినాం కదా, సో స్టాండర్డ్ ఇల్లు కట్టుకోవాలనేది ఇంటెన్షన్ ఇక్కడ. ఓకే, సో సాయిల కంపాటితో యూ మిస్డ్ రాజు వెడ్స్ రాంబాయ్. సో ఇప్పుడు మళ్ళీ యూ బోత్ ఆర్ కొలాబరేటింగ్ ఫర్ సేమ్ ఏషియన్ బ్యానర్లోనే. సో ఆ XXL అనేది ఎలా ఉండబోతుంది? లైక్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్? బబ్లు క్యాప్షన్ XXL లా ఉంటుంది సినిమా. యా అది చూసినంత విలేజ్ డ్రామా మళ్ళీ. ఓకే, మళ్ళీ వేరియేషన్. సాయిల కంపాటి అంటేనే తను చెప్పాడు మట్టి గదిలో చెప్తాను, రూటెడ్ వైబ్లో ఉన్నాడు. ఎస్, నాకు చెప్పినప్పుడు మస్తు ఎగ్జైటింగ్ అనిపించింది కదా, దాని స్టార్ట్ మిడ్ ఎండ్ కూడా మస్తు అనిపించింది. ఇంటర్మిషన్ కూడా ఎగ్జైట్ అయినా నేను దానికి. సో అరే వెంటనే చేసేద్దాం అన్న ఈ సినిమా అన్న నేను. పోన్లే అది కుదిరలే, ఏదైనా కుదిరింది సుమంత్ మనకి అది అని మాట్లాడుకుంటుండే. అది సునీల్ అన్న ఇంకా రామ్మోహన్ అన్న కలిసి ప్రొడ్యూస్ చేస్తారు. ఐ మీన్ ఏషియన్ బ్యానర్లో వస్తుంది అని అంటే అది సూపర్ అనిపిస్తుంది. ఓకే, ఎగ్జైటెడ్ ఉన్నది దానికి కూడా. ఓకే, కూల్. అంటే మీ కొలాబరేషన్ అనేది ఎక్సైటింగ్ మనకు సాయిల కంపాటి, ఎందుకంటే పోస్ట్ రాజు వెడ్స్ రాంబాయ్ అతను ఏం చేస్తాడు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ మీరు కొలాబరేట్ అవ్వడం అనేది, దట్టు ఆ టైటిల్ బబ్లు XXL అనేది ఏంటి అసలు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సో హోప్ఫుల్లీ అది ఖచ్చితంగా నెక్స్ట్ మాట్లాడదాం. కానీ ఫేవరెట్ హీరో అనేది ఇప్పటి నుంచి మీకు ఫస్ట్ నుంచి కూడా ఉంది కైండ్ ఆఫ్, కానీ ఆ ఫేవరెట్ హీరోని కలిసే సందర్భం అనేది అది రోమాంచకంతోనే జరగాల, లేదంటే యూ వాంటెడ్ టు బీ దట్ సిచ్యువేషన్ ఇన్ ఏ వెరీ డిఫరెంట్ మేనరా?
నాకు ముందు ఒకసారి రీసెంట్ టైమ్స్లో ఒకరు తెలిసిన వాళ్ళు ఇట్లా కలిసే ఛాన్స్ ఉండొచ్చు అని అన్నారు. తెలియదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. నా జోన్లో ఉన్నప్పుడు ఇట్లా సూపర్ ఎగ్జైట్ అయినా, ఛాన్స్ ఉంటే ఒక ఫోటో దిగుదాం కదా అన్న. చిన్నప్పటి నుంచి అడ్మైర్ చేస్తాను నేను ప్రభాస్ అన్నని. తెలియని అన్కండిషనల్ లవ్ ఉంటుంది నాకు. ప్రతి మూమెంట్ ఇష్టం ప్రభాస్ అన్న ఏది చేసినా అనిపిస్తుంది. సో అట్లా అడిగినా మళ్ళీ నేనే ఫోన్ చేసి ఈ సినిమా రాకముందు ఇది నేను అనేది రోమాంచకం అనేది అసలు నాకు అంటే నా దగ్గర రాకముందు మళ్ళీ అనిపించింది, ఇదే ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ప్రభాస్ అన్న ఇదే ఇండస్ట్రీలో ఉన్నాడు, ఏదో ఒకరోజు మనం చేసిన వర్క్ కనిపించినప్పుడు కలిస్తే మస్తు ఉంటుంది కదా అనుకున్నా. అట్లా అనుకున్న తర్వాత ఎప్పుడు ఛాన్స్ కూడా రాలే టు బి ఫ్రాంక్. కానీ ఇప్పుడు రోమాంచకంతో ఎప్పుడైనా నేను అంటుండే వెళ్ళి కలుద్దాం సుమంత్ అన్న ఒకవేళ ఫ్రీ ఉంటే. ఫౌజీ షూటింగ్లో చాలా బిజీ ఉన్నారు అని విన్నా. అయితే మాత్రం నాకన్నా హ్యాపీ పర్సన్ ఎవరు. ఓకే ఓకే అంటే మంచిగా ఏమనిపించిందంటే దీని గ్లిమ్స్ కానీ మొన్న సాంగ్ రిలీజ్ అయినప్పుడు స్టోరీ పెడితే ప్రభాస్ అన్న షాక్ అయినా నేను. ఎందుకంటే అది ప్రాపర్గా ప్రణయ్ అనేది చెప్పి పెట్టి ఇట్లా లేకుండే, అది ప్రణయ్ అనేది నాకు చెప్తుండు, అరే ప్రభాస్ అన్న ఇది పెడుతుండు, నాకు ఏం చెప్పాలి అర్థం అవ్వట్లే అది ఇది అని చెప్పి. అన్నకు నచ్చి అరే మన సినిమా కదా మన బ్యానర్లో అవుతుంది అన్న టైప్లో అన్ననే ప్రేమతో పెట్టేసింది అది. సో యా సూపర్ హ్యాపీ అనిపించింది. కలిస్తే ఇంకా నెక్స్ట్. సో అంటే ప్రభాస్ని ఒకటి కలిస్తే ఇఫ్ అట్ ఆల్, సో మిమ్మల్ని మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? యాజ్ ఎ హీరోవా లేదంటే యాజ్ ఎ ఫ్యాన్ బాయ్? ఆబ్వియస్లీ ఫ్యాన్ బాయ్ లాగానే. నేను చిన్నప్పటి నుంచి ఏమేమి చేసినా అన్నీ చెప్పబుద్ది అవుతుంది కలిస్తే. ఎన్ని సినిమాలు, ఎన్ని ఫస్ట్ డే ఫస్ట్ షోలు. మిర్చి ముందు రెబల్ నుంచి ఎక్కువ థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం జరిగింది. ఓకే. దాని ముందు స్కూల్ కొంచెం సో పోవాలంటే జర ఇంట్లో రిస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి, కానీ పోయేటోని ట్రై చేసేటోని. బుజ్జిగాడు సినిమా టీవీలో చూసినప్పుడు ఎక్కువ లవ్ చేసి, సో అట్లా ఆ ప్రేమ స్టార్ట్ అయింది. ఇక్కడికే వచ్చి ల్యాండ్ అయినాం. కలిసే మూమెంట్ కూడా క్రియేట్ చేస్తుంది. యూనివర్స్ చాలా సపోర్ట్ చేస్తుంది యాక్చువల్గా. హ్యాపీ ఫీల్ అవుతున్నా. కలవాలి మస్తు ఉంటుంది అనిపిస్తుంది ప్రభాస్ అంటే. మేనిఫెస్టేషన్ స్ట్రాంగ్గా ఉంటే అన్నీ అయిపోతాయి. సూపర్ మేనిఫెస్ట్ చేస్తాను నేను, అవుతుంది. థ్యాంక్ యూ అనిపిస్తుంది. యా, సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిలిం ఆన్ September 2nd, ఎందుకంటే ఆ రోజే ప్రీమియర్స్ ఉంటాయి కాబట్టి. ఎస్. యా, సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిలిం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ రోల్స్, మోర్ మీనింగ్ఫుల్ రోల్స్ ఫ్రమ్ యూ స్పెసిఫికల్లీ. సో అలాగే మీరు లైక్ సుమంత్ ప్రభాస్ అంటే ఆల్రెడీ ఒక గుడ్ యాక్టర్ అనే ఎస్టాబ్లిష్మెంట్ ఆల్రెడీ ఉంది. గుడ్ స్టార్ అనేది కూడా రావాలి ఈ సినిమాతో జరగాలి. థ్యాంక్ యూ. మీరైతే సెకండ్ లేదా థర్డ్ మీరు ఎప్పుడు అప్పుడు చూసి చెప్పండి మీకేమనిపించిందో. ష్యూర్. సుమంత్ ఇలా ఖతర్నాక్ చేసినావు లేదా ఇంప్రూవ్ కావాలి నీకేమనిపిస్తుంది నాకు ఒకసారి షేర్ చేయండి. తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ.